కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, FMCG, టెలికాం షేర్లు నష్టపోగా డిఫెన్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, మీడియా సెక్టార్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ $91 వద్ద కొనసాగుతుంది. మిలియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్లు గోల్డ్ $560 తగ్గి $1,55,376 వద్ద ట్రేడ్ అవుతుండగా కేజీ సిల్వర్ 2,000 తగ్గి $2,36,016 వద్ద కొనసాగుతుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 19 పైసలు క్షీణించి $95.61 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే నష్టాలు కొనసాగుతున్నాయి. రీజన్స్ ఏంటండి? స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ చూసుకుంటే నిఫ్టీ 24,200 మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. అలాగే సెన్సెక్స్ వచ్చి 77,360 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 57,350 దగ్గర ఉన్నాయి. సో అంతకుముందు మనం చూసుకుంటే నిఫ్టీ ఇంతకుముందు 24,700 దాకా వెళ్ళింది. ఈ నెల స్టార్టింగ్ 6/8/2026 నాడు 24,700 దాకా వెళ్ళి 25,000 అవుతుందేమో అని బాగా అనిపించింది. ఈ లోపు ఏమైందంటే ఈ క్రూడ్ పెరగటం, అలాగే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేయటం వల్ల కొంత కరెక్షన్ డౌన్ అయితే జరిగింది. దాదాపు 500 పాయింట్స్ డౌన్ అయ్యి వాళ్ళ లాస్ట్ 1 వీక్ 10 days నుంచి కూడా మార్కెట్స్ అన్ని కంటిన్యూగా డౌన్ అవుతున్నాయి. సో 24,200 ఇక మేజర్ సపోర్ట్ తీసుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఒకప్పుడు ఇది మొన్నటి దాకా 58,600 అలా వచ్చి ఇప్పుడు 57,200 57,000 దాకా వచ్చింది. సో ఈ రెండు కూడా విపరీతంగా డౌన్ అయినాయి. దాదాపు 500 పాయింట్స్ 1,000 పాయింట్స్ అయింది. మీరు అన్నట్టు వెస్ట్ ఏషియా యొక్క ఉద్రిక్తతలే మేజర్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే గోల్డ్ సిల్వర్ చూసుకున్నా గోల్డ్ అయితే బాగా పెరిగింది. 1,55,000-54,000 దాకా పెరిగింది. అలాగే సిల్వర్ కూడా మొన్న 2,39,000 దాకా వచ్చింది. వాళ్ళ 2,36,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే స్టాక్స్ అయితే కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే ర్యాలీ అవుతున్నాయి. లార్జ్ క్యాప్ అయితే కన్సల్టేట్ అవుతుంది. ఇవాళ చూసుకుంటే టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ చూసుకుంటే టాప్ లూజర్ వచ్చి ఏషియన్ పెయింట్ 3% దాకా ఫాల్ అయింది, 2,600. అలాగే ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఫాల్ అయినాయి. ఆ తర్వాత చూసుకుంటే మేజర్ గా టాప్ గెయినర్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ 1.3%, M&M వచ్చి 0.5%, కోల్ ఇండియా, NTPC ఓన్లీ 5-6 కంపెనీసే ఇవాళ లాభాల్లో ఉన్నాయి. మిగతా 40 కంపెనీస్ నష్టాల్లోనే ఉన్నాయి, ట్రేడ్ అవుతున్నాయి. సో స్వల్ప నష్టాలు అయితే రోజు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ట్రేడ్ ఏం చేయాలి అంటే ప్రెసెంట్ మార్కెట్ సిచ్యుయేషన్ ఏంటి అంటే ఇది మేజర్ గా 24,200 సపోర్ట్ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. ఇంకా పాలైనా మరీ వరస్ట్ చూసుకుంటే 24,000 దగ్గర ఇక మేజర్ సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీక్ లో ఎటు వాళ్ళ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఇవాళ 18th ఎక్స్పైరీ, నెక్స్ట్ 25th లాస్ట్ ఎక్స్పైరీ. కాబట్టి ఈ నెక్స్ట్ 1 వీక్ కూడా ర్యాలీ కన్సల్టేషన్ నుంచి అప్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంది. 24,400 24,500 అయితే నెక్స్ట్ ఈ వీక్ లో ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇక్కడ 24,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ట్రెండ్ అయితే విపరీతమైన నెగిటివ్ గా లేదు, అలాగే విపరీతం పాజిటివ్ లేదు. బట్ బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. మేజర్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి కాబట్టి అది కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ అవుతున్నాయి. ఇలా ట్రెండ్ మనం చూడొచ్చు. ఓకే శ్రీరామచంద్రమూర్తి గారు, మనం చూసుకుంటే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ $91 చేరింది. అంటే అమెరికా ఇరాన్ టెన్షన్ ఇప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. అంటే ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు ఇన్వెస్టర్స్ అమెరికా ఇరాన్ టెన్షన్ ఇక రొటీన్ అయిపోయిందండి. అవి అంటే వాళ్ళే యుద్ధాలు చేసుకోవట్లేదు కానీ ఇక ఒక రోజు భయపెట్టుకోవటం, ఒక రోజు
ఇవన్నీ అవుతున్నాయి. బట్ ఇండియన్ మార్కెట్ దాన్ని డిస్కౌంట్ చేసేసుకుంది. సో స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు ర్యాలీ అవుతున్నాయి. లార్జ్ క్యాప్ అయితే పర్టికులర్ గా 20% దాకా ర్యాలీ పైకి వచ్చింది. సో మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్ ర్యాలీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా మంచి మూవ్మెంట్ వస్తున్నాయి. సో ఇవాళ వరల్డ్ అంతా కూడా అంటే క్రూడ్ సప్లై అయితే ఉంది, కాకపోతే ఇంటర్నేషనల్ గా $90 ఆ రేంజ్ లో ఉంది. ప్రెసెంట్ ఇక అది నార్మల్ ఇక రేట్ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఇది కొంత కాలం అలా కంటిన్యూ అయ్యేటట్టుంది. సో రూపీ కూడా 95 దగ్గర స్టేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్, డిఐఎస్, హెచ్ఎన్ఎస్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మామూలు అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక ఎంతకాలం అది పట్టించుకుంటాం, ఇక రెగ్యులర్ యాక్టివిటీస్ ఉండాలి కాబట్టి ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే జరుగుతుంది. బై అండ్ డిప్స్ అయితే జరుగుతున్నాయి మార్కెట్ లో. సో అంతకు ముందు లాగా కరెక్షన్ అయితే అవ్వట్లేదు. అంతకుముందు ఇదే ఇష్యూ మీద 3,200 వచ్చింది. ఇక అది మొన్న జూన్ జూలైతో అది కన్సల్టేట్ అయిపోయి ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా రివర్స్ వస్తుంది. కాబట్టి ఇక నెక్స్ట్ 2-3 months కూడా ట్రెండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని కనుక పైకి వెళ్తే మాత్రం ఇక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అలాగే ట్రేడ్ కూడా అలాగే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఏవి సెలెక్టివ్ కంపెనీస్ ఏ రకంగా ముందుకెళ్తున్నాయి చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అవుతుంది కాబట్టి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో యుద్ధం అనేది ఇక డిస్కౌంట్ అయిపోయిందని అనుకోవచ్చు. ఇంకొక ఇష్యూ అయిపోతుంది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు మార్కెట్. ఓకే, శ్రీరామచంద్రమూర్తి గారు, అటు చూసుకుంటే బులియన్ మార్కెట్ అయితే నష్టాలు కొనసాగుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు బంగారం 600, సిల్వర్ 2000 తగ్గింది. అంటే మంత్లీ లెవెల్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తుంది. శుభకార్యాలు కొనాలనుకునే వారు ఉంటారు, వాళ్ళు కొనొచ్చా, ఇంకా కాస్త వెయిట్ చేయాలంటారా? గోల్డ్ సిల్వర్ అయితే ట్రెండ్ పెరిగినాయి సార్. ఇది అంతకుముందు 4,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకొని ఇప్పుడు $4,450 ఉంది. అంటే ఆల్మోస్ట్ $500 పెరిగింది. ఈ ఒక్క మంత్ లోనే 10,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక అసలు గోల్డ్ తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు ఏ రేట్ ఉన్నా కొనాలి. మీరు ఇప్పుడు ఫిజికల్ గా షాపులకి వెళ్తే ఏ రేట్ ఉన్నా కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే 10,000 పెళ్లిళ్ళు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జరుగుతాం. కాబట్టి ఇప్పుడు మనకి పెళ్లి అంటే మినిమం గోల్డ్ సిల్వర్ పెట్టాల్సిందే కాబట్టి ఇవి కూడా పెరుగుతుంటాయి గోల్డ్ సిల్వర్. అలాగే ఇంటర్నేషనల్ గా కూడా దీనికి తగ్గట్టుగానే ఇంటర్నేషనల్ కూడా బాగా పెరిగినాయి. సో ఇప్పుడు $24,000, $4,400 దగ్గర మార్కెట్ ఉంది. ఇంకా 5,000 దగ్గర కూడా లాస్ట్ టైం వెళ్ళింది. కాబట్టి ఇది ఏంటంటే 1,53,000 నుంచి 1,60,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా 1,50,000 అలా వస్తే ఇక బై అండ్ డిప్ లా చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ చూస్తుంటే కొంచెం గోల్డ్ తో కంపేర్ చేస్తే స్లోగానే ఉంది. అయితే సిల్వర్ కూడా ఒక్కసారి ర్యాలీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇది $65 దాకా వచ్చింది. ఇది $70-80 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 2,40,000 దగ్గర నుంచి 2,40,000 కనుక క్రాస్ అయితే 2,50,000-60,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ మంత్ ఎండ్ లో. ఇవి కూడా ట్రెండ్ పాజిటివ్ గానే ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ అయితే స్టాక్ మార్కెట్ కన్నా కూడా గోల్డ్ సిల్వర్ బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ పాయింట్కి వస్తే ఇది క్రూడ్ ఆయిల్ ఇంతకు ముందు చాలా షార్ప్ గా ఉండేది, ఇప్పుడు స్లోగా ఉంది. $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ అయితే అంతకుముందు 80-70 కూడా వచ్చింది, ఇప్పుడు $90. సో $90 అనేది ఇక ఇక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో ఎందుకంటే అక్కడ దాదాపు 100 కంట్రీస్ వీటిని అపోజ్ చేస్తున్నాయి కాబట్టి యుద్ధాన్ని అయితే అపోజ్ చేస్తున్నాయి. ఎవరు కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు. హార్మోస్ జల్సన్ మీద మాది కంట్రోల్ ఉంది అంటున్నారు. దాని మీద ఉద్రిక్తతల వల్ల కొంచెం క్రూడ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎనీ టైం రేపు ఫ్రైడే అగ్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అగ్రిమెంట్ వస్తే 4%-5% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కంటిన్యూగా ఇది 85 ఆ రేంజ్ డాలర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో $5 ప్లస్ ఆర్ మైనస్ ఇది ట్రేడ్ అవుతుంటుంది. కాబట్టి ఇది సెల్ అండ్ రైజ్ కింద తీసుకోవచ్చు క్రూడ్. సో మిగతా చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ అయితే ఇంకా పాజిటివ్ ఉంది. క్రూడ్ ఆయిల్ అయితే ఓవరాల్ గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ట్రెండ్ అయితే అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. కాకపోతే స్లోగా ఉంది. అంతకుముందు అగ్రెసివ్ గా హై ఇంటెన్సిటీలో ఉండేది మొమెంటమ్. ఇప్పుడు ఏమైందంటే బాగా స్తబ్దతగా అయిపోయింది. లాస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్ లో మనీ లేకపోవడం, ప్రాఫిట్స్ రాకపోవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా వ్యాక్యూమ్ లాగా వచ్చారు.
సో దాంతో ఏమవుతుందంటే ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ రావట్లేదు, వాల్యూమ్స్ క్రియేట్ అవ్వట్లేదు, లో వాల్యూమ్స్ అవుతున్నాయి. సో ఏదైనా ట్రిగ్గర్ అవ్వటానికి రీజన్స్ ఏం కనపడలేదు. మంచి ట్రిగ్గర్స్ కావాలి, మార్కెట్లు పైకి వెళ్ళాలంటే మంచి పాజిటివ్ కాన్ఫిడెన్స్ రావాలి. అది బిల్డ్ అవ్వాలంటే కొంచెం అవ్వట్లేదు. సో మార్కెట్ మీద అసలు చాలా పాజిటివ్ న్యూస్ రావట్లేదు, అంతా కూడా నెగిటివ్ న్యూస్, విపరీతమైన నెగిటివ్ న్యూస్ కూడా రావట్లేదు. అందుకే స్తబ్దగా రేంజ్ లో ఉంది. బట్ ఎనీ టైమ్ అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే బాగా వచ్చేసాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ లో మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే మంచి కంపెనీస్, ఆటోమొబైల్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చాయి. సో ఆ రిజల్ట్స్ వల్ల కొంత మార్కెట్స్ నిలబడ్డాయి. సో మార్కెట్ ని పైకి తీసుకెళ్లేటట్టు అటు గవర్నమెంట్ కానీ ఇటు ఇంటర్నేషనల్ గా కానీ ఏదన్నా న్యూస్ వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్ లో ఏ సెక్టర్ బలంగా ఉంది? ఇప్పుడు బలంగా ఉన్న సెక్టర్స్ మనం చూసుకుంటే మిడ్ క్యాప్ బాగా పట్టుకోవాలి, లార్జ్ క్యాప్ అయితే బాగా పెరిగిపోయినాయి. మిడ్ క్యాప్ లో కూడా ఈ ఫస్ట్ సెక్టర్ బాగా ఉంది ఏంటంటే ఈ ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి బాగా పెరుగుతుంది. హీరో మోటార్ కానీ, టిఎన్పివి, టీవీఎస్ మోటార్, ఎస్కార్ట్స్ అన్నిటికీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ M&M తర్వాత బజాజ్ ఆటో ఇవన్నీ కూడా బాగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. హుండై. సో వీటిల్లో మనం చూసుకుంటే తర్వాత ఈ వీటిల్లో ఇప్పుడు మిడ్ క్యాప్ లో యాన్సిలరీస్ ఏమున్నాయో చూసుకొని వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసినా బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. తర్వాత ఇండస్ట్రీ ఏంటంటే ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీ బాగుంది. యాక్సిస్ బ్యాంక్, ఒక్క HDFC బ్యాంక్ తప్ప అన్ని పెరుగుతున్నాయి. SBI కానీ, యాక్సిస్ కానీ, ICICI కానీ, తర్వాత ఈ ఇండియన్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, AU బ్యాంకు, కెనరా బ్యాంకు, అలాగే PNB, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ PSU బ్యాంక్స్ మొత్తం బాగా పెరుగుతున్నాయి. అలాగే ICICI AMC కంపెనీస్ కూడా బాగా ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ వస్తున్నాయి. HDFC AMC కానీ, ICICI AMC కానీ, UTI AMC, SBI AMC ఇవన్నీ కూడా బాగున్నాయి. తర్వాత ఫైనాన్స్ సెక్టర్ చూసుకుంటే ఈ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, చోలా ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత లీడింగ్ ఇండస్ట్రీ ఏంటంటే ఈ ఫార్మా, ఈ డాక్టర్ రెడ్డి కానీ, అపోలో హాస్పిటల్, దివీస్, టొరెంట్ అయితే ఇప్పుడు బాగా సపోర్ట్ తీసుకుంది. టొరెంట్, తర్వాత గ్లెన్మార్క్, వక్కార్డ్, లూపింగ్, ఆల్కేమ్ ఇవన్నీ బాగున్నాయి. సో తర్వాత ఇండస్ట్రీ ఏముంది అని చూసుకుంటే డిఫెన్స్ ఒకటి బాగా వచ్చింది. తర్వాత ఇప్పుడే MCX ఒకటి బాగా పెరుగుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచి 2600 నుంచి ఇప్పుడు 3000కి వెళ్ళింది. MCX బాగానే పెరుగుతుంది. తర్వాత చూసుకుంటే డిఫెన్స్ ఇండస్ట్రీ తీసుకుంటే BDL, హాల్, క్వశ్చన్, మెస్డాక్, GRSC, డేటా ప్యాటర్న్, BEML ఇవన్నీ బాగా వస్తున్నాయి. తర్వాత ఒకటి రెండు పర్ఫెక్ట్ గా స్టాక్స్ చూసుకుంటే స్టాక్ స్పెసిఫిక్ సుప్రీం ఇండస్ట్రీ కానీ, ఈ హిండాల్కో కానీ, మెటల్స్, హిందుస్థాన్ జింక్, నాల్కో మెటల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి మంచి రిటర్న్స్, మంచి ప్రాఫిట్ గా పెరిగే ఛాన్సెస్ కనబడుతుంది. సో ట్రెండ్ అంతా ఇక్కడ వీటి మీద బాగా ఉంటాయి. ఓకే అండి, శ్రీరామచంద్రమూర్తి గారు, అటు చూసుకుంటే ఐటీ స్టాక్స్ కూడా భారీ నష్టాల్లో కొనసాగడాన్ని మనం చూస్తున్నాం. అంటే దీనికి ప్రధాన రీజన్ ఏంటి అండి? మెయిన్ రీజన్ ఏంటి? స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ నష్టాల్లో లేవండి. ఐటీ స్టాక్స్ ఐటీ స్టాక్స్ కి వాళ్ళు బాగా డౌన్ అయినాయి. ఐటీ స్టాక్స్ ఎందుకంటే ఇవి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి అనొచ్చు, లేకపోతే లాస్ట్ చూసుకుంటే 20%, 30% పెరిగాయి ఐటీ స్టాక్స్ లో. ఇప్పుడు ఇన్ఫోసిస్ యాక్చువల్ గా బాగా పెరగాలి, అది 180 ఆ రేంజ్ నుంచి మళ్ళీ ఫాల్ అవుతాయి. మొన్న 1020 నుంచి నాన్ స్టాప్ గా పెరిగింది, మళ్ళీ ఫాల్ అయ్యి. అలాగే TCS చూసుకుంటే 2500 నుంచి మళ్ళీ 200 పాయింట్స్ డౌన్ అయినాయి. అలాగే టెక్ మహీంద్రా కూడా అంత అయింది, దాదాపు 1660 నుంచి 100 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే HCL టెక్ ఇవన్నీ మళ్ళీ వరుసగా నష్టాల్లో స్టార్ట్ అయినాయి. నౌకరీ కానీ, ఆ తర్వాత LTIM, సో పర్సిస్టెన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సెల్లింగ్ లోకి వస్తున్నాయి. అలాగే ఒక్క OFSS బాగుంది, హోప్ఫుల్ చోటి బాగా నిలబడుతుంది. తర్వాత ఎంఫోసిస్ కానీ, టాటా ఎల్ఎక్సీ కానీ, యాక్చువల్లీ అన్ని కూడా పాజిటివ్ కంపెనీస్. బట్ ఐటీ మొత్తం డౌన్ ఉంది.
అయితే బై అండ్ డిప్ లాగా చూసుకోవచ్చు. వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ అయితే పాజిటివ్ ఉన్నాయి, కాబట్టి కొంత కరెక్షన్ అయినప్పుడు మళ్ళీ ట్రెండ్ బాగున్నప్పుడు ఇవి మళ్ళీ సడన్ గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవైతే ఏంటంటే ఒకసారి ర్యాలీ అయితే చూపించాయి, కాబట్టి ఇవి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే ప్రెసెంట్ డౌన్ ఉన్నంత మాత్రాన మళ్ళీ సపోర్ట్ లెవెల్స్ లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనపడుతున్నాయి మనకి. సో కాబట్టి ఇది దాదాపు 20% ఇవి కూడా పెరిగాయి, కాబట్టి ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే ఛాన్సెస్ కనపడుతుంది. కాబట్టి ఈ ఆటో కంపెనీ అదే ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఇంకో 10% కరెక్షన్ అయితే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు, బయింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బై అండ్ డిప్ లాగా చూసుకోవచ్చు ఐటీ. ఓకే అండి శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకుంటే మంచిదంటారు? వాళ్ళకి మీరు సజెషన్ ఏంటి? ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ ఇంతకు ముందు లాగా ఎలా పడితే అలా చేసుకుంటే ఇన్వెస్టర్స్ చాలా దెబ్బతింటారు. కంప్లీట్ గా మన ఫండమెంటల్ గా చూసుకొని లాస్ట్ 3 years ప్రాఫిట్స్ ఉన్నాయా, యావరేజ్ గా 15% ప్రాఫిట్ గ్రోత్ కనపడుతుందా అనేది కంప్లీట్ గా చెక్ చేసుకోవాల్సిందే. అప్పుడు కానీ మనం ఇన్వెస్ట్ చేయడానికి లేదు. మీరు పర్వాలేదులే ఏది పడితే అది కొంటే మాత్రం చాలా చాలా డౌన్ అవుతున్నాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో తట్టుకొని, అంటే లాస్ట్ 1 year నుంచి క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకోండి, వాటిల్లో ప్రాఫిట్స్ ఉన్న కంపెనీసే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. కంపల్సరీ మీరు ఇవాళ బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం లేదు. ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మీరు ట్రేడ్ చేయగలరు, ఇన్వెస్ట్ చేయగలరు మార్కెట్ లో. కాబట్టి వితౌట్ నాలెడ్జ్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేయకూడదు. సో మంచి ప్రాపర్ థరవ్ అనాలిసిస్ అయితే కంపల్సరీ కావాలి. మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ తీసుకుంటే ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాజువల్గా ఏదో కొన్నామంటే చాలా చాలా ఫాల్ అయిపోతున్నాయి, నష్టపోతున్నాం. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. కాబట్టి మంచి అనలిస్ట్ కానీ, లేకపోతే మీరే మంచి అనలిస్ట్ కావటం కానీ, త్వరగా రీసెర్చ్ చేసుకోవడం, మంచి చెడు చూసుకోవడం చేసుకోవాలి. ఇంకో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఏ కంపెనీలో కూడా మీ టోటల్ అమౌంట్లో 15% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు నా దగ్గర 10 lakhs ఉంటే మ్యాక్సిమం 1,00,000 లేదా ఇంకా అంత మ్యాక్సిమం 2 lakhs కన్నా ఎక్కువ ఏ సింగిల్ కంపెనీలో ఎక్స్పోజర్ ఉండకూడదు అనమాట. అది మీరు కంప్లీట్ గా గమనించాలి. చాలా మంది ఏం చేస్తారు, ఒక్క కంపెనీలో 5-6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, మోర్ దాన్ 50% ఇన్వెస్ట్ చేస్తారు. అది చాలా రాంగ్. ఓన్లీ 15% నుంచి 20% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవాలి. ఎస్ శ్రీరామచంద్రమూర్తి గారు, మనం చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలాగే లార్జ్ క్యాప్ షేర్స్లలో ఏది చూస్ చేసుకుంటే మంచిదంటారు ఇన్వెస్టర్స్? ఇప్పుడైతే ప్రెసెంట్ లార్జ్ క్యాప్ బాగా పెరిగిపోయింది. సో లార్జ్ క్యాప్ లో 30% ఇన్వెస్ట్ చేసుకోండి. మిడ్ క్యాప్ లో ఒక 60-70% ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాయి. సో ట్రెండ్ అవి బాగున్నాయి. ఎందుకంటే ర్యాలీ వచ్చేటప్పుడు మిడ్ క్యాప్ బాగా పెరుగుతుంది. కాబట్టి లార్జ్ క్యాప్ అయితే బాగా పెరిగిపోయింది. కాబట్టి నెక్స్ట్ సెకండ్ లెగ్ అంతా కూడా మిడ్ క్యాప్ లో ఉంది. సో మిడ్ క్యాప్ కంపెనీస్ లో బాగుంటుంది. సో ట్రై చేసుకోండి. ఇది కావాలంటే మీరు కంపెనీ అనే అడ్వైజ్ చెప్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ లాగా మీరు చూసుకోండి. సో వాటిల్లో ఏంటంటే జస్ట్ లెన్స్ కార్ట్ ఒకటి బాగుంది, అది అరౌండ్ 620 ఆ రేంజ్ లో ఉంది. మళ్ళీ 520 ఇచ్చిన బై చేసుకోండి. టార్గెట్ 750 ఆ రేంజ్ కనొచ్చు. అలాగే బీబీటీసీ, బాంబే బర్మా ట్రేడింగ్ కంపెనీ, అది ఇప్పుడు ప్రెసెంట్ 1450 ఆ రేంజ్ లో ఉంది. 1700 దాకా ఛాన్స్ ఉంది. సో తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒకటి బాగుంది, అది దాదాపు 2900 నుంచి ఇప్పుడు 2500 వచ్చింది, అది కూడా బాగానే ఉంది. అలాగే సుప్రీం ఇండస్ట్రీ ఒకటి 3600 ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంది. తర్వాత కొచ్చిన్ షిప్ 1470, 1450 ఆ రేంజ్ లో బై చేసుకోవచ్చు. సో ఇవి బాగున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మేధాంత MEDANTA, ఇది ప్రెసెంట్ 1430, 1400 ఆ రేంజ్ లో బై చేసుకోవచ్చు. 600 ఆ రేంజ్ లో ఛాన్స్ ఉంది. కానీ మిడ్ క్యాప్ కంపెనీస్ లో బాగుంది. ఇది కేవలం ఒక రిఫరెన్స్ కింద తీసుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు కూడా 1-2 సార్లు స్టడీ చేసుకొని డెసిషన్ తీసుకోండి. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మేము ఎక్కడ మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీరు కంపల్సరీ బై చేయండి, మీరు పోటీస్ అయిపోతుందని చెప్పట్లేదు, బట్ మీకు ఒక గైడెన్స్ లాగా ఇస్తుంది.
శ్రీరామచంద్రమూర్తి గారు, చివరగా రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఈ రోజు ప్రస్తుతం కూడా నష్టాల్లోనే కొనసాగుతుంది, ప్రారంభం కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది. మరి రేపు ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం అంటే ఇది మేజర్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ ట్రెండ్ అయితే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మాక్సిమం 23 టెస్ట్ అవుతుంది, రీటెస్ట్ అవుతుంది. 200 కట్ అయితే ఇంకొక 100 పాయింట్స్ డౌన్ పైన అలా అయినా మళ్ళీ రికవర్ అయితే ఛాన్స్ ఉంది. సో ట్రెండ్ అయితే రేంజ్ లో ఉన్నా ఇంకా సపోర్ట్ లెవెల్ మాక్సిమం 24,000 అయితే మేజర్ సపోర్ట్ లెవెల్ కింద చూసుకోవచ్చు. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకుంటారు. ట్రెండ్ అయితే వెయిట్ చేసి పాజిటివ్ లోకి వస్తుంది. ఓవరాల్ అయితే విపరీతం పాజిటివ్ పైన ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంటది అనమాట. బట్ ఈ వీకెండ్ లో వచ్చేపాటికి 24,400, 500 వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి మార్కెట్స్. కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే బాగానే పాజిటివ్ ఉంటాయి. సో రేపు ట్రెండ్ అయితే మార్నింగ్ డౌన్ అయినా మళ్ళీ వి షేప్ లాగా ఈ ర్యాలీ అయితే ఈవినింగ్ వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఓకే అండి, శ్రీరామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అయితే నష్టాల్లో కొనసాగుతుంది. మార్కెట్లో ఉన్న అనిశ్చితిని అర్థం చేసుకుని ఇన్వెస్టర్స్ కూడా ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.